మా ఇంటికొక కొత్త ఐటమ్ వచ్చిందోచ్. ఏంటో చూపించనా? ఏదో కాదండి. ఇంట్లో ఉన్న పరుపు పాడైపోయిందనమాట. పిల్లలు చిన్నప్పుడు కొంచెం వాటర్స్ పడటము, టాయిలెట్స్ పోవటం వల్ల పైన స్పాంజ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అప్పట్లో నేను అదేంటి బెడ్ ప్రొటెక్టర్ కూడా యూజ్ చేసేదాన్ని కాదనమాట. అందుకోసమే ఎప్పటినుంచో అడుగుతున్నానని చెప్పి మా తమ్ముడైతే విజయవాడలో కస్టమైజ్ చేయించి పొరుపైతే పంపించాడు. మాకనే కాదనమాట, మా రిలేటివ్స్‌లో ఎవరికి పొరుపు కావాలన్నా మా డ్యాడీ, మా తమ్ముడే కస్టమైజ్ చేయిస్తారు. ఎందుకంటే మేము ఫర్నిచర్ షాప్స్‌కి, పొరుపుల కంపెనీకి ముఖ్యంగా క్లాత్ అయితే సప్లై చేస్తాం. దీని గురించి నేను వివరంగా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే రీబాండ్ అయితే యూజ్ చేశారు. కింద కలర్స్‌గా ఉంది కదా! మధ్యలో 2 ఇంచెస్ వచ్చేసరికి హార్డ్ ఫోమ్ అనే ఉంటదనమాట. అది యూజ్ చేశారు. పైన 2 ఇంచెస్ వచ్చేసరికి సాఫ్ట్ ఫోమ్ అనమాట. ఇలా మొత్తం 8 ఇంచెస్ పొరుపు అనమాట. మనం కావాలంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు రీబాండ్ పైకి వచ్చేటట్టు షిఫ్ట్ చేసుకొని అయితే పడుకోవచ్చు. అంటే 2 సైడ్స్ మనం ఎటు కావాలంటే అటు పడుకోవచ్చు అండి. ఇంత మంచిగా కస్టమైజ్ చేయించిన తర్వాత ఏ బ్రాండ్కి సంబంధించిన పొరుపు కూడా దీని ముందు పనికిరాదండి. అదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.